ఎల్ఆర్ఎస్ విషయంలో ఎంతో ఆర్భాటంగా ధర్నాకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ నిరసన ఫ్లాప్ అయింది. ధర్నాకు పిలుపునిచ్చిన కేటీఆర్ కూడా కార్యక్రమానికి హాజరు కాలేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 18 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటే కేవలం 4 మాత్రమే నిరసనలో పాల్గొన్నారు. ధర్నా చప్పగా సాగడంపై పార్టీ శ్రేణులు షాక్ అయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ రాంప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. రాంప్రసాద్, చెప్పండి, అసలు కార్యక్రమ ఉద్దేశం ఏంటి, అక్కడ జరిగిందేంటి, వాస్తవ పరిస్థితి ఏంటి? ఏమన్నా మనం చూసినట్లయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా ఎల్ఆర్ఎస్ ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంటే ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా ఇస్తామని చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు తెలపడంతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంఓ ఆఫీసులలో, ఆర్డీఓ ఆఫీసులలో వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పిన నేపథ్యంలో ఆ గ్రేటర్ హైదరాబాద్ లో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అయితే జిహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండిఏ వద్ద కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు అయితే పాల్గొనడం జరిగింది. కాకుంటే మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా చూసినట్లయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 54 మంది కార్పొరేటర్లు ఉన్న నేపథ్యంలో కేవలం జిహెచ్ఎంసీ వద్ద 4 కార్పొరేటర్ మాత్రమే పాల్గొనడం జరిగింది ఎల్ఆర్ఎస్ కు సంబంధించినటువంటి నిరసన కార్యక్రమంలో. అదేవిధంగా హెచ్ఎండిఏ వద్ద జరిగినటువంటి కార్యక్రమంలో కేవలం 2 కార్పొరేటర్ మాత్రం పాల్గొనడం జరిగింది. అదేవిధంగా హెచ్ఎండిఏ వద్ద గతంలో మాజీ మంత్రిగా ఉన్నాడు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక్కడు మాత్రమే పాల్గొనడం జరిగింది. అదే జిహెచ్ఎంసీ వద్ద మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మధుసూదనాచారి, అదేవిధంగా ప్రభాకర్, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ మాత్రమే హాజరవడం జరిగింది. మనం చూడవచ్చు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 18 మంది ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో కేవలం 4 ఎమ్మెల్యేలు మాత్రమే 2 ప్రాంతాలలో పాల్గొనడం జరిగింది. ఇటు మాగంటి గోపీనాథ్ తో పాటు అదేవిధంగా ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్వరులు కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమం జరిగింది. పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ఏదైతే ఆశించినందుకు విరుద్ధంగా అయితే రాంప్రసాద్ ఈ మొత్తం వ్యవహారానికి పిలుపునిచ్చినటువంటి కేటీఆర్ కూడా కనిపించకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నటువంటి కేటీఆర్ ఏదైతే పిలుపునివ్వడం జరిగిందో దానికి కేటీఆర్ హాజరు కాకపోవడం పట్ల కొంత బీఆర్ఎస్ నాయకత్వం కూడా దానికి స్పందించినట్టు మనకు కనబడతా ఉంది. అంతేకాకుండా మనం చూడవచ్చు ఇప్పటికే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అగ్రనేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరికకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రిని కలుస్తున్న నేపథ్యంలో మనం చూడవచ్చు ఈ మున్సిపల్ కు సంబంధించినటువంటి వ్యవహారం చూసినట్లయితే ఇటీవల వరంగల్ మేయర్ కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చేందుకు కూడా ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. ఇదే నేపథ్యంలో మనం చూడవచ్చు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ డిప్యూటీ మేయర్ కూడా చేరడం జరిగింది. మరికొంతమంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న నేపథ్యంలో అయితే ఈ రోజు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ పిలుపునిచ్చినప్పటికీ కూడా వారు ఎవరు కూడా ఇక్కడ హాజరు కాకపోవడం అయితే కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. చర్చనీయాంశంగా కూడా మారింది. ఎందుకంటే మరికొద్ది రోజుల్లోనే ఇక్కడ కారును దిగి కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళనున్నట్లు కూడా ఇక్కడ చర్చలు జరుగుతా ఉన్నాయి. ఈ క్రమంలో మనం చూసినట్లయితే వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ పిలుపునిచ్చినప్పటికీ అతను కూడా హాజరు కాకపోవడం అయితే కొంత ప్రజల రాంప్రసాద్ ఈ ఘటన పొలిటికల్ గా ఎలాంటి సిగ్నల్స్ ఇచ్చే అవకాశం ఉంది? ఇది బీఆర్ఎస్ పట్ల ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? అంటే గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ప్రజల పక్షాన ఒక నినాదాన్ని తీసుకోవడం జరిగింది. ఎల్ఆర్ఎస్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఉచితంగా ఇవ్వాలనేటువంటి ఒక నినాదంతో ఈ రోజు ప్రకటించినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రజల పక్షాన పోరాడతామని చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఈ రోజు ఉట్టి నీటి మూటలయ్యాయని చెప్పవచ్చు. ఎందుకంటే పార్టీకి ఆర్డర్ సహకరించకపోగా జిహెచ్ఎంసీ దగ్గర కానీ హెచ్ఎండిఏ దగ్గర కానీ కేవలం 100 మందికి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రజలే కానీ నాయకులు కూడా అంటే ఇటు ప్రజల మద్దతు కూడగట్టుకోవాలనేటువంటి పరిస్థితిలో ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉండాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీని ప్రజలు కూడా అక్కడ వాళ్లకు మద్దతు ఇవ్వని పరిస్థితులు అయితే మనకి ఈ రోజు కనపడ్డాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాతకి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చినటువంటి ఇది ఒక తొలి ఘటనగా చెప్పవచ్చు. కానీ బీఆర్ఎస్ ఈ రోజు పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉండి ఇటు కేటీఆర్ రాకపోగా అదేవిధంగా కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యేలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి గైర్హాజరవడాన్ని అయితే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రజా సాగుతున్న నేపథ్యంలో అన్ని పార్టీల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ రోజు జరిగినటువంటి పరిణామాలను అయితే పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ఏమైనా థ్యాంక్ యూ.